యాదాద్రిని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది. రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రధాన గుట్టతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని నిర్మాణాలకు సంబంధించిన నమూనాలను సీఎం పరిశీలించారు. గుహలో కొలువైన మూల విరాట్ను యథాతథంగానే ఉంచుతూ చుట్టుప్రక్కల నిర్మాణాలు ఆగమశాస్త్ర నియామకాలకు లోబడి జరగాలని సూచించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి నిమిత్తం రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. స్థపతి, ఆర్కిటెక్చర్లతో పాటు అధికారులతో తన అధికారిక నివాసంలో సమావేశమైన సీఎం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన గుట్టపై 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన ఆలయ ప్రాంగణం, 4 మాడవీధులు, 4 రాజగోపురాలు, కాలినడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్, బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతం, పుష్కరిణి విస్తరణ, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ప్రధాన ప్రవేశద్వారం తదితర నమూనాలను పరిశీలించారు. వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో పాకశాల, అద్దాల మండపం, కళ్యాణ మండపం, యాగశాల నిర్మాణాల నమూనాలు కూడా సీఎం చూసిన వాటిలో ఉన్నాయి. గత సమీక్షల్లో చేసిన సూచనలకు అనుగుణంగా నమూనాలు రూపొందించినట్లు శిల్పులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొండలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో రావాల్సిన నిర్మాణాలకు సంబంధించి సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చింది. ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కళ్యాణకట్ట, దేవాలయానికి ఎదురుగా దుకాణాలు, మండల దీక్షలు చేసేవారి కోసం వసతి, భక్తులు బస చేసేందుకు కాంప్లెక్స్లు నిర్మించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్ను యథావిధిగా ఉంచాలని, మిగిలిన ప్రాంతాల్ని ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని తెలిపారు. పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధులు ఉండాలని, గుట్టపై ఏకకాలంలో 30,000 మంది భక్తులు తిరిగేందుకు అనువుగా నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. భక్తులు సేద తీరేందుకు వీలుగా ప్రకృతి రమణీయత బుట్టిపడేలా మాడవీధులను తీర్చిదిద్దాలని, చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా చక్కగా తయారు చేయాలని తెలిపారు. అతిథి గృహాలు, కాటేజ్లు, ఉద్యానవనాలు, విశాలమైన రహదారులు ఉండాలన్నారు. గుట్ట కింద 2,500 మంది సామర్థ్యంతో కళ్యాణ మండపం నిర్మించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్గా తీర్చిదిద్దుతామని, దానికి అనుగుణంగా మైసూర్ బృందావన్ గార్డెన్స్ తరహాలో థీమ్ పార్క్ నిర్మించాలని కేసీఆర్ తెలిపారు. మొత్తం యాదగిరిగుట్ట ప్రాంతమంతా భక్తి పారవస్యంతో నిండాలని, వచ్చేవారంతా ఆనందం, ఆహ్లాదంతో గడిపే వాతావరణం సృష్టించాలని చెప్పారు. ఆ ప్రాంతమంతా కేంద్రీకృత ధ్వని విధానం ఏర్పాటు చేయాలని, నిత్యం స్తోత్రాలు వినిపించాలని ముఖ్యమంత్రి తెలిపారు. భక్తులకు సరిపడేలా మంచినీటి సరఫరా, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలని సూచించారు.